క్వాలిటీ మేడం, క్వాలిటీలో మీరు రాజీ పడవచ్చు. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆర్డర్స్ పైన ఇంకా తక్కువ చేస్తాం మేడం. మీకు లైవ్ ఇస్తాం. మాల్పూరి కానీ, జిలేబీ కానీ, బెల్లం లడ్డు ఏమైనా కావాలన్నా కానీ మీకు అక్కడికి వచ్చి లైవ్ ఇస్తాం. కళ్ళ ముందే ఇస్తాం లైవ్గా, మళ్ళీ రేటు తక్కువగా. ఉల్లిపాయ సమోసా కూడా అండి. ఉల్లిపాయ సమోసా కూడా లైవ్ ఇస్తాం. ఉల్లిపాయ క్యారెట్, బీట్రూట్ నీట్గా చేసి. మన లడ్లు అంటే 3 క్వింటాలు చేసి పంపించారంటండి. 3 క్వింటాలు అంట సంక్రాంతి పండగకి చూస్తున్నారు సార్. బెల్లం లడ్డు 3 క్వింటాలు చేశారంటండి. బెల్లం అండి, ప్యూర్ బెల్లం. ఆర్గానిక్ బెల్లం. అందరికీ నా నమస్తేనండి. మనం ఇక్కడ పేరేచెర్ల సెంటర్లో ఉన్నాం అనమాట అండి. మెయిన్ ఇక్కడ బిస్మిల్లా బేకరీ అండ్ స్వీట్స్ అనమాట అండి. ఈ ఏరియా మొత్తం కూడా దుమ్ముగా రావాల్సింది అనమాట. మనం సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. గుంటూరు లోపల ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అనమాట అండి. చాలా దుమ్ముగా వచ్చేస్తారు ఇక్కడికంతా కూడాను. ప్రతి ఇది కూడాను నీట్గా ఉంటుంది, పరిశుభ్రంగా పాటిస్తారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, రీజనబుల్ రేట్స్ అండి. బాగా వస్తారు, క్రౌడ్ అనమాట. ఈవినింగ్ కానీ ఉదయం టిఫిన్ సెంటర్ కానీ చాలా ప్రత్యేకత కలిగి ఉన్నదనమాట. అలాగే ఈ సెంటర్ యొక్క అభిరుచులు ఏంటో, అలాగే హోటల్ ప్రత్యేకత ఏంటో, రీజనబుల్ రేట్సా, హై రేట్సా, లేకపోతే క్వాలిటీ ఎలా ఉంటుందో మొత్తం కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా? బాగా మెయిన్ సెంటర్ అనమాట అండి. మనం పేరేచెర్ల మెయిన్ సెంటర్ అనమాట. సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఉంటుంది, గుంటూరు వెళ్ళేటప్పుడు రైట్లో ఉంటుంది అనమాట. సిరా కావాల్సిందే. ఈ రుచుల్ని సంబంధాలను ఆస్వాదించాలంటే ప్రతి వాళ్ళు తప్పకుండా రావాల్సిందేనండి. ఎన్నో వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. మనం అన్నీ షూట్ చేసేద్దాం, అన్నీ క్యాచ్ చేసేద్దాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మేస్త్రి గారు అనమాట. ప్రతి పదార్థం తయారు చేస్తారటండి. వారి మాటల్లో విషయాలు అన్నీ తెలుసుకున్నాం. హోటల్ ప్రత్యేకత ఏంటో. ఓనర్ గారు లేరండి, ప్రక్కన ఏదో పని నుండి బయటికి వెళ్ళిపోయారు. అయితే మేస్త్రి గారు ఆల్మోస్ట్ ప్రతి పదార్థం ఆయన చేతుల మీదుగానే తయారవుతుందన్నమాట. ఆ పదార్థాలు ఎలా తయారు చేస్తారు, వేడితో తయారు చేస్తారు, క్వాలిటీ ఎలా ఉంటుంది, రేట్స్ ఎలా ఉంటాయి అన్నీ మేస్త్రి ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? క్వాలిటీ ఎలా ఉంటుంది మెయిన్ మా చూసి క్వాలిటీ ఉండాలి. మెయిన్ క్వాలిటీ మేడం, క్వాలిటీలో మీరు రాజీ పడవచ్చు. క్వాలిటీ చాలా బాగుంటుంది. సరే తింటే క్వాలిటీ అనేది చెప్పేదానికంటే మీరు తింటే మీకు అర్థమైంది. క్వాలిటీ బాగుంటుంది మేడం. తర్వాత మరి ఎప్పటి నుంచి ఎప్పటికి ఉదయం ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? ఉదయం 10:30 నుంచి మా ఈవినింగ్ 7:30 దాకా. మార్నింగ్ నుంచి 10:30 నుంచి మొత్తం ప్రిపేర్ చేస్తాం. ఉదయం టిఫిన్ ఉంటుందా? ఉదయం టిఫిన్ ఉండదు మేడం. మామూలుగా ఇక్కడ బజ్జీ, పునుగు, ఉల్లిపాయ బజ్జీ, ఉల్లిపాయ పకోడీ, బెల్లం లడ్డు, స్పెషల్ బెల్లం లడ్డు ఉంటుంది మన దగ్గర. చాలా క్వాలిటీగా ఉంటుంది సార్. బెల్లం లడ్డు మొత్తం బాగుంటుంది. మిఠాయి లడ్డు అంటే మిఠాయి లడ్డు అంటాం, బెల్లపు లడ్డు అంటాం. బెల్లం లడ్డు, బెల్లం జిలేబీ, నేతి బ్రెడ్ హల్వా, మాల్పూరి బాగుంటుంది. అది ఈ హోటల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా. మనం క్యాచ్ చేసామండి. తప్పకుండా పేరేచెర్ల నడి బొట్టులో ఉంటుంది, నడి సెంటర్లో ఉంటుంది. మనం సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, గుంటూరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. అలాగే సండే కూడా ఉంటుందమ్మా. సండే కూడా ఉంటుంది. ఇక
మన పండుగలని లేదు, ఏం లేదు ఉంటుంది, డైలీ ఉంటుంది, షాప్ డైలీ 25 రోజులు ఉంటుంది. ఓకే. మరి ఆయిల్ ఏం వాడతారు నాన్న? ఐటమ్ ఫ్రీడమ్ ఆయిల్ ఓకే. ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ రిచ్ ఆయిల్ అంటాం, పామ్ ఆయిల్ వాడతాం. మాకు మెయిన్ అండి క్వాలిటీ కావాలి, పరిశుభ్రత కావాలి. రేట్స్ ఎలా ఉంటాయండి? రేటు తక్కువగానే ఉంటాయి, చాలా రీజనబుల్గానే చీప్ అండి, ఉంటాయి. చాలా చీప్. రీజనబుల్ కూడా కాదండి, చాలా చీప్. మీరు వస్తే మాత్రం అర్థం చేసుకోగలరండి, ఎందుకంటే రేట్స్ కూడా చెప్పమండి. మీరు వస్తే అర్థమవుతాయి అని చెప్పేసి మేము రేట్స్ చెప్పట్లేదండి. ఈ రుచులను ఆస్వాదించడానికి మీరు వస్తారని చెప్పేసి మేము రేట్స్ చెప్పట్లేదండి. చాలా చౌక అన్నమాట, ఇతర వాటికన్నా కూడా చాలా చౌక అండి. ముందుగానే ఆయన చెప్పారు కాబట్టి నేను మీతో చెప్తున్నాను. ఆర్డర్స్ పైన ఇంకా తక్కువ చేస్తాం మేడం. మీకు లైవ్ ఇస్తాం, మాల్పూరి కానీ జిలేబీ కానీ బెల్లం లడ్డు ఏమైనా కావాలన్నా కానీ మీకు అక్కడికి వచ్చి లైవ్ ఇస్తాం. దాని మీద ఇంకా తగ్గిస్తాం. వింటున్నారండి, మన దగ్గర తయారు చేస్తారంటే మన ఆర్డర్లో మనకు కావాలి శుభకార్యాలకి కళ్ళ ముందే ఇస్తాం లైవ్గా, మళ్ళీ రేటు తక్కువగా, ఇక్కడ కన్నా అక్కడ తక్కువగా, అంత బండిల్ మీద ఎక్కువగా ఇస్తారంటే. మనకు అదే కదండి, మనకు కావాల్సింది క్వాలిటీ, అలాగే పరిశుభ్రత, రేట్స్ తక్కువ. ఇక అంతకన్నా ఈ మూడు మనం ఆరోగ్యం చూసుకుంటాం. మన కాన్సెప్టే ఆరోగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం. ఇప్పుడు బేసిక్గా చదువుతున్నారండి, మన లడ్లు అంటే 3 క్వింటాలు చేసి పంపించారంటండి. 3 క్వింటాలు అంటే సంక్రాంతి పండగకి చదువుతున్నారు సార్, బెల్లం లడ్లు 3 క్వింటాలు చేశారంటండి. పెద్దలు కూడా చేయించాం, బాగుందండి. యూఎస్, ఇంగ్లాండ్ చాలా దూరం, చాలా ఇతర దేశాలకు కూడా కొరియర్ చేసి పంపిస్తారండి మనం ఆర్డర్స్. క్వాలిటీ అండి, మెయిన్ క్వాలిటీ బాగుంటుంది మేడం. రేటు కూడా మీకు అందుబాటు చాలా తక్కువ ఉంటుంది, దాని గురించే ఎక్కువ వచ్చి ఆర్డర్లు ఇస్తారు మనం. అసలుకి జనం దుమ్మేనండి, ఎంత క్రౌడ్గా ఉంటారు, ఎప్పుడు తెంపుకుంటారండి, ఎప్పుడు ఉంటూనే ఉంటారు, ఎప్పుడు పార్సిల్స్ కట్టించుకొని తీసుకెళ్తూ ఉంటారు, తింటూ ఉంటారు, ఎప్పుడు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయండి. ఉల్లిపాయ సమోసా కూడా అండి, ఉల్లిపాయ సమోసా కూడా లైవ్ ఇస్తాం. ఉల్లిపాయ క్యారెట్, బీట్రూట్ నీట్గా చేసి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదండి, సమోసాలు వాళ్ళకి వచ్చి ఇక్కడే తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి హోల్సేల్గా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు అనమాట అండి. చాలా సంతోషం కాదు, చాలా సంతోషం. మీకు ఈ విధంగా వచ్చి మీతో వీడియో చేస్తున్నందుకు నాకు చాలా మా సంతోషం. నాన్నగారు గొప్పవారండి, 10-12 సంవత్సరాలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి మా భాషా గారు, బీస్మిల్లా గారు, భాషా గారు. మంచి 30 మంది పని చేస్తున్నారు ఆయన దగ్గర. మంచి మనిషి, చాలా మంచి మంచి మనసు కాబట్టి మీరు అందరూ ఆయనతో కలిసి ఉంటున్నారు. పని చేస్తున్నారు. ఓకే, చాలా సంతోషం. ఇంకేమన్నా ఉన్నాయా విశేషాలు చెప్పడానికి? ఏమన్నా మేడం, ఒకసారి వచ్చి తింటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఒక్కసారి తింటే రుచి చూస్తే ఈ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యం అన్నీ కూడా అమృతం స్వీకరిస్తున్న వాళ్ళు అవుతారనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా? ఈ స్టార్టింగ్లో వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ముందు ఈ కౌంటర్ ఉంటుందండి, ఇలా మొత్తం కూడా కౌంటర్ ఉంటుంది, ఇలా జిలేబీ పాయింట్ ఉంటుంది, మొత్తం స్వీట్స్ ఐటమ్ అన్నట్టు. బ్యాక్ సైడ్ వచ్చేసి బేకరీ ఉంటుందండి, మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆ బేకరీ కౌంటర్ అంతా ఉంటుంది. ఇక్కడైతే జిలేబీ వేస్తున్నారు, జిలేబీ వేస్తున్నారు, చూస్తారా జిలేబీ ఎంతో చక్కగా వేస్తున్నారు. అదొక టాలెంట్ అండి, బాగా జిలేబీ వేయటం కూడా ఒక నైపుణ్యం అనమాట, ఒక కళ అనమాట. చాలా చక్కగా చేస్తారు. 20 సంవత్సరాల నుంచి ఇదే పని అండి. ఓకే ఓకే, 20 సంవత్సరాల నుంచి. ప్యూర్ బెల్లం అండి, మీకు తక్కువ రేటుకి ఇస్తాం. ఆర్డర్లు, ఫంక్షన్ ఆర్డర్లు ఏమైనా ఉంటే చేస్తామండి. ప్యూర్ బెల్లం తో చేస్తాం, ఆర్గానిక్ తో చేస్తాం, బెల్లంతో. ఓకే ఓకే, మాల్పూరి కానీ స్పెషల్ మాల్పూరి ఉంటుంది మా దగ్గర. ఐటమ్ బాగుంటుందండి, ఒకసారి తిని చూడండి మీకు అర్థమైంది. అదే, అవునండి అవునండి. చూసారా ఎలా, చూసారా జిలేబీ అంటే మన అందరికి ఫేమస్, మనకి ఇష్టం అండి జిలేబీ అంటే. బాగుంటుందండి జిలేబీ, ఒకసారి జిలేబీ తింటే మీకు అర్థమైంది. లో వచ్చి ఒకసారి జిలేబీ టేస్ట్ చేయండి. మాల్పూరి కూడా స్పెషల్ మాల్పూరి ఉంటుంది. బ్రెడ్ హల్వా కూడా బాగుంటుంది, నేతి బ్రెడ్ హల్వా. రేటు కూడా మన దగ్గర చాలా తక్కువ మేడం, చౌకగా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, ఐటమ్ టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకే జనం ఇంత క్రౌడ్ గా ఉన్నారు. ప్రతిదానికి కూడా జిలేబీ, గుమ్మగుమ్మలాడే జిలేబీ తయారవుతుందండి. ప్రక్కనే పాకం పెట్టేస్తారు. బెల్లం అండి, బెల్లం అయిపోయింది, నిండా పెడతాం. ఇలాంటి రెండు పెడతామండి, అయిపోవచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే ఓకేనండి, ఫంక్షనల్ ఆర్డర్లకి బాగా చేస్తామండి. ఓకే, నీట్గా ఉంటుంది ఓకే ఓకే, జిలేబీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఓకే. మనకి జిలేబీ ప్రియులం అండి మేము, జిలేబీ అంటే చాలా ఇష్టం. బెల్లపు జిలేబీ, పైపెచ్చు పంచదార కాకుండా, పంచదార కాకుండా జిలేబీ బెల్లం చేస్తాం. ఓకే ఓకే, సూపర్ అండి. తెలుగు నై, తెలుగు హిందీ.
ఇవి గారెలండి, గారెలు తయారు చేశారు చక్కగా. ఉల్లి బజ్జీ చక్కగా పెట్టారు, వడలు అన్నమాట, పప్పు వడలు, అలాగే కారం లెమన్ పెట్టేశారు. ఇవేమో పునుగండి, ఇది మామూలు బజ్జీ అన్నమాట, ఇది టమాటా చట్నీ ఇలా పెట్టేసుకున్నారు. ఈ కౌంటర్ ఇలా ఉన్నదన్నమాట, ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు అనమాట. ఈ కౌంటర్ ఇలా పెట్టేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఈ కౌంటర్ వచ్చేసి గులాబ్ జామ్ అండి. ఇది వచ్చేసేమో హల్వా అనమాట, ఇది హల్వానేనండి. ఇదేమో మిఠాయి లడ్లు, ఇది హల్వా. అది జిలేబీ అండి, బెల్లపు జిలేబీ అనమాట. ఇదిగోండి మాల్పూరి ఫేమస్ అనమాట. గరం గరం మసాలా పకోడీ తయారు చేశారనమాట అండి. ఈ కౌంటర్ వద్ద ఇలా ఉంటుంది. ఇలా కప్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట, చక్కగా ఈ విధంగా ఉంది. చూస్తారు మొత్తం కూడా ఈ 2 కౌంటర్స్ ఉన్నాయి అన్నమాట. పాకంలో వేసేసారనమాట చక్కగా. అయిపోయింది మేడం. అంటే లాస్ట్ ఇది మామూలుగా యాక్చువల్ గా అయితే మార్నింగ్ ఫుల్ గా ఉంటదండి. మేము ఈవినింగ్ వచ్చామండి, ఈవినింగ్ వచ్చాము కాబట్టి అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఉదయాన్నే 2 డేషాలు చేస్తారు, అయిపోతుంది అన్నారు. చూసారా గుమగుమలాడే చూసిగా బెల్లపు జిలేబీ రెడీ అయిపోయింది. ప్యూర్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం అనమాట. ఓకే ఓకే, అద్భుతం, అదరహో, అమృతం. ఇదిగోండి కేక్ కూడా అవైలబుల్ అనమాట. కేక్ పదార్థాలన్నీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. మనం ఏ విధంగా మనం ఆర్డర్ చేస్తే ఆ విధంగా అది తయారు చేసి ఇస్తారనమాట అండి. ఇదిగోండి ఇక్కడ రకరకాలుగా వెరైటీలు డిఫరెంట్గా తయారు చేసి పెట్టారనమాట. రీజనబుల్ రేట్స్ అనండి. మహా చౌక బేరం అండి, చాలా చౌక అనమాట. మనం ఫంక్షన్స్కైనా, శుభకార్యాలకైనా, బర్త్డేలకైనా, వేటికైనా సరే మనం ఆర్డర్స్ ఇచ్చామనుకోండి, చక్కగా అర కేజీ అంటే అర కేజీ, పావు కేజీ అంటే కేజీ అంటే ఎంత అంటే అంత చక్కగా తయారు చేసి ఇస్తారండి. రీజనబుల్ రేట్స్, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పరిశుభ్రంగా పాటిస్తారనమాట. ఇక్కడ ముందుగా ఇలా ఉన్నదనమాట అండి కేక్స్. ఇక లోపలగా బేకరీ అండి, మొత్తం బేకరీ పదార్థాలన్నీ ఉంటాయి అన్నమాట, ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇవ్వండి ఇక ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ మొత్తం కూడా. 6:15 ఈవినింగ్ వచ్చానండి పేరేచర్ల. అనుకోకుండా సడన్గా వచ్చేసి వీడియో క్యాచ్ చేశాను అనమాట. ఇదిగోండి అన్ని పదార్థాలు, అన్ని వెరైటీలు అవైలబుల్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. కొన్ని చకోడీలు, కారపూస, అలాగే పప్పులు, ఇవి మనం కారపుందులు వేసుకుంటాం కదా, బిస్కెట్స్, అవి సింబల్ బిస్కెట్స్, ఇలా మొత్తం కూడా కేక్స్, ఇలా పల్లి పకోడీలు, ఇలా మొత్తం ఆల్ ఐటమ్స్. తర్వాత క్రింద వచ్చేసేసండి ఇదిగోండి మొత్తం కూడా ఈ విధంగా అన్ని వెరైటీలు ఉన్నాయి. ఈ స్వీట్స్ చాలా వెరైటీలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర, చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట. చూసారా ఇలా జాము ముక్కలు తయారు చేశారు, ఇలా విధంగా. తర్వాత ఇక్కడ ఇలా చూసారా ఎంత చక్కగా ఉన్నాయో లడ్లు కానీ చక్కగా ఉన్నాయి. చూడటానికి నోట్లో నీరు ఊరుతుంది కదండి, లాలాజలం ఊరిపోతుంది. ఇదిగోండి నువ్వులుండలు, సున్నుండలు, అలాగే ఇలా మైసూర్ పాకు కూడా ఓన్లీ ప్యూర్ ఘీ తోటి. ఇలా మైసూర్ పాకు ఈ విధంగా ఇది ఒక టైప్ అన్నమాట. అలాగే ఇలా చూసారా ఈ స్వీట్స్ లడ్లు అన్నమాట. ఇలా ఈ షోకేస్ వరకు ఈ విధంగా ఉన్నదండి, ఈ షోకేస్ వరకు ఈ విధంగా ఉన్నదన్నమాట. మొత్తం కూడా అవైలబుల్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసేమో మొత్తం హాట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి.
చక్రాలంటే ఇలా మొత్తం కూడా కారపొంది, చెక్క పకోడీ, సన్న చక్రాలు, కారపూస ఈ విధంగా ఉన్నాయి. ఈ క్రింద సైడ్ ఏమో మొత్తం కేకులు అండి. ఇవి చిన్న చిన్న కేకులు మొత్తం కూడాను. అలాగే మీడియం కేకులు అనమాట. ఈ మిడిల్లో మధ్యలో వచ్చేసి మీడియం అనమాట. ఇక కింద చివరి వచ్చేసేసరికి మొత్తం పెద్దవండి, పెద్దవి వచ్చేసారు కేక్స్ అన్నీ చక్కగా. తర్వాత ఇక కింద మొత్తం కూడా మళ్ళీ హాట్ ఐటమ్స్ అలా పెట్టేశారు. చూసారా చక్రాలు. ఇక్కడ వచ్చేసి బొబ్బట్లు, అలాగే బ్రెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం కూడా కేకులు సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాక్సులు అవైలబుల్. అలాగే పార్సిల్స్, పూతరేకులు పార్సిల్స్ కట్టేశారు కస్టమర్ల కోసమని. ఇవేమో ఎగ్ పఫ్లు అండ్ వెజ్ పఫ్లు ఏదన్నా, చికెన్ పఫ్. ఓకే ఓకే. ఇలా బ్రెడ్ పీస్లు అన్నీ కూడా ఇలా పెట్టేశారండి. కేకులు అవి చక్కగా బాక్సులో పెట్టేశారు. ఇలా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఆర్డర్ ఇస్తే కూడా చేసేస్తారు. రకరకాల కేకులు ఉన్నాయి కదండి, ఎన్నో రకాల కేక్స్ అనేవి వచ్చేసాక బేకరీ వచ్చేసిన తర్వాత మనం ఏది అడిగితే అది చేసిస్తారు ఆర్డర్స్ పైన. ఇవి చిన్నప్పుడు మనం కేకులు ఉంటాయి చూడండి, అవన్నమాట. చిన్నపిల్లలకి వెంటనే షాప్కి వెళ్ళి తీసుకుంటారు ఈ కేకులు చిన్న చిన్నవి. అలాగే ఇది ఒక బాల్, ఇదొక వెరైటీనండి. అన్ని డిఫరెంట్ వెరైటీస్ తోటి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ పై ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి గిల్పసందులాగా ఉంటుందన్నమాట ఇది. అలాగే ఇక్కడ మొత్తం కూడా కేక్ ఐటమ్స్. ఈ పైన ఏమో పూస్ మిఠాయి చెక్కలండి. పూస్ మిఠాయి ఉంటుంది కదా అలా అనమాట. పప్పు చెక్క మాదిరిగానే ఉంటుంది పూస్ మిఠాయి చెక్కలు. ఇలానేమో చిన్న కేక్స్ చూసారు. వీళ్ళ దగ్గర అన్ని పదార్థాలు ఉన్నాయండి, అన్ని రకాల వెరైటీలు ఉన్నాయన్నమాట. చాలా ఫేమస్ అనమాట అండి పేరేచర్ల మొత్తానికి కూడా. ఇది సెంటర్ అనమాట, పెద్ద సెంటరు ఇది. ఈ సెంటర్కి వచ్చి తీసుకోవాల్సిందే ప్రతిదీ కూడా. వీళ్ళు విజిట్ చేసి బాగుంటాయండి పదార్థాలన్నీ కూడా. ఇక్కడ టిఫిన్ బాగున్నదా? ఏం తింటున్నావు? వడ తింటున్నావు. అన్ని పదార్థాలు బాగుంటాయి రుచిగా? ఓకే. రేట్స్ ఎలా ఉంటాయి? చాలా చౌక. ఓకే ఓకే ఓకేనమ్మా, థ్యాంక్స్ అమ్మా, ఎంజాయ్ చేయండి.
మందేనా అక్కడ? సమోసా కూడా మాదే మేడం. ఓకే ఓకే, మీ చేతులతో అన్ని తయారు చేస్తారు అయితే? చేస్తామండి. సమోసా తయారు చేస్తున్నారండి గరం గరంగా. ప్యూర్ ఉల్లిపాయ సమోసా, క్యారెట్, బీట్రూట్ నీట్గా. ఓకే ఓకే, గరం గరంగా నీట్గా పరిశుభ్రంగా క్వాలిటీ తోటి ఆయిల్ మంచిగా రీజనబుల్ రేట్స్ తోటి తయారు చేస్తారండి. ప్రతి పదార్థం కూడా ఆయన స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. అమృతం పండిస్తున్నారండి, అమృతం పండిస్తున్నారు. అదిగోండి అక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు పెట్టుకున్నారు, ఇక్కడ వచ్చేసి సమోసాను ఫిల్ చేస్తున్నారండి, దాంట్లో పెడుతున్నారు. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. వీడియోని మధ్యలోనే స్టాప్ చేశానండి, వీడియో లెంగ్త్ పెరుగుతుందని. మిగతా వీడియోని తర్వాత అప్లోడ్ చేస్తానండి. చూసాం కదా, బిస్మిల్లా స్వీట్స్ అండ్ బేకరీ అనమాట, పేరేచెర్ల నడి సెంటర్లోనే ఉంటుందండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటిల్ దెన్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మరలా రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.